హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను సూపర్‌గా ఉన్నానండి. సో, ఇప్పుడైతే లేట్ నైట్ షోకి పిల్లలు మూవీ బుక్ చేస్తారు. నాకు చాలా భయమండి బాబు మిడ్ నైట్ షోస్ అంటే. దట్ టూ ఏదో దెయ్యం సినిమా అంట. చక్కగా 'పెద్ది' సినిమాకెళ్దాంరా అంటే, కాదు 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 ఫస్ట్ ఇది చూద్దాం తర్వాత అది అని చాలా గోల చేసి తీసుకెళ్తున్నారండి. నా పిల్లలిద్దరూ అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప, ముగ్గురు పిల్లలు అండ్ నేను. షో 11:30కి అండి. ఇంటికొచ్చేసరికి ఏ 2:30, 3 అయిద్దో. మా అమ్మ అయితే తిట్టడం కాదు నన్ను, అదేంటి పిల్లలు అడగంగానే ఊ అనడమేనా అని. సరే వచ్చేయండి నాతో మీరు కూడా. హమ్మయ్య! మొత్తానికి కార్ పార్కింగ్ జోన్‌కి వచ్చామండి. ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలామంది వచ్చారండో ఈ సినిమాకి. ఎంత ఫేమస్ మూవీయో. అయితే కార్ పార్క్ చేసే పిల్లర్ దగ్గర నంబర్ గుర్తుపెట్టుకుంటూ ఉంటానండి. చాలా కన్‌ఫ్యూజింగ్ అనమాట నాకు. మొత్తానికి అదిగోండి ఆగి లిఫ్ట్‌లో దూరాము. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఒక బుడ్డమ్మ వచ్చింది. ఎంత ముద్దుగా ఉందో చూడండి. నవ్వుతూనే ఉంది చక్కగా. మా క్రిష్ గడి మాటలిని పైకి చూడు అని బొక్కబర్ల పడేదాన్ని కొంచెం ఉంటే. థ్యాంక్ గాడ్ నార్మల్‌గా దిగాను. ఏవండోయ్ ఎంట్రీలో సెక్యూరిటీ ఐడీ ప్రూఫ్ చూపించండి మీరందరూ 18+ అని అడిగిందనమాట. దానికి ఖర్చొచ్చింది మా దానికి. అందుకని అంటోంది తొక్కలో ఐడీ ప్రూఫ్, నేను 18 లోపల కనిపిస్తున్నానా అని. ఉన్నట్టుండి ముగ్గురు పిల్లకాయలు ఎటో దూరారండి. వామ్మో వీళ్ళేంటి సినిమా టైం అవుతుంటే ఎటెళ్ళారని చెప్పి వెంటపడితే జస్ట్ తిరుగుతున్నారు. లేట్ నైట్ మూవీస్లో ఇంటర్వెల్ మధ్యలో రావాలంటే కాస్త బద్ధకం కదండి. అందుకే ముందే స్నాక్ జోన్కి వచ్చాము. నోట్లో పెట్టుకుని ముక్కులో పెడుతోంది. జనాలు ఇలానే థియేటర్ ఓపెన్ చేద్దాం. 260 అంటే భయం వేస్తే నా చెయ్యి ఇలా పట్టుకో. నాకు బట్టలేని ఆడవాళ్ళన్నా గట్స్లేని మగవాళ్ళన్నా చాలా చాలా చిరాకు. ఏమండోయ్ రెగ్యులర్గా మనం యాడ్స్ని చూస్తూ ఉంటాం కదా మూవీ స్టార్ట్ అవ్వకముందు. మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు, ఇది చూడండి. No idea how traumatic it would be for all our lives. He now has a dangerous cancer. He is the only earning member of our family. I spend sleepless nights. మీకు అర్థమైందా అండి ఎందుకు సర్ప్రైజ్ అన్నాను? సడన్గా ఇంగ్లీష్లో వచ్చిందనమాట. మనం అంటే మీరు కూడా చూసిండ్రు ఇంగ్లీష్ మూవీ కాబట్టి ఆ యాడ్స్ని ఇంగ్లీష్లో ఇచ్చారా అనుకున్నాము. హమ్మయ్య! ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇంచుమించు 11:45 టైం అండి. సో యూనివర్సల్ స్టూడియోస్ అని మొత్తానికైతే పేరు పడింది. మీకు ఆ సినిమా పేరు చూపిద్దాము, అబ్సెషన్ అని చెప్పి చూస్తున్నా. సినిమా అయిపోయినా కూడా సినిమా పేరు రాలేదండి బాబు. ఆ మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరే, అదిగోండి అబ్బాయి అమ్మాయి, హీరో హీరోయిన్ అనమాట. సో ఓవరాల్గా ఒక చిన్న రివ్యూ లాగా చెప్తానండి. మనకి లైఫ్లో కోరికలు ఉంటే ఆ కోరుకుంటే అది నెరవేరుతుంది అనేలాగా ఒక బొమ్మ అమ్ముతారండి ఒక సూపర్ మార్కెట్లో. ఈ మహానుభావుడు దాన్ని కొని ఆ చెక్కని ఇలా ఇరక్కొట్టి కోరిక చెప్పాలన్నమాట. సో ఆ కోరిక ఏం చెప్తాడు, ఆ కోరిక వల్ల తనకి లైఫ్లో ఏమేం బ్యాడ్ జరుగుతుంది అనేది మూవీ అనమాట. You put ketchup on your steak. I'll come in and they'll be like, hey, aren't you the food guy? And I'll say, నాకు ఒకటి అర్థమైందండి ఈ మూవీ చూస్తుంటే. కోరుకో అని ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది ఒకే ఒక కోరిక అయినప్పుడు మనం చాలా జెన్యూన్గా ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా అడగాలండి కోరిక అనేది. సో ఎందుకంటే దానివల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. సో ఆ క్రమంలో ఆ థీమ్ తోటి తీసిన మూవీ అనమాట. చాలామంది నేర్చుకుంటారు అండ్ చాలా హిట్ అయిందంటండి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎంతో చాలా తక్కువ అంటండి. 7 crores ఏమో పెడితే చాలా ఎన్నో క్రోర్స్ ఆఫ్ రిటర్న్స్ వచ్చినాయి అని చెప్పుకుంటున్నారు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. sorry. చూస్తూ చాలా చిన్న మూవీ అండి. 2 గంటల సినిమా అనమాట. సడన్గా అలా స్క్రీన్ మారిపోయింది. అంటే ఇంటర్వెల్ అనమాట. అరే భలే తొందరగా వచ్చేసిందే అనుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇదిగోండి మా ఆడపిల్లలు ఇద్దరు వాష్రూమ్ కని వెళ్ళారు. మళ్ళీ ఆ మూవీ రీస్టార్ట్ అవ్వగానే లబోదిబ్బోమని కాల్ చేసి రమ్మన్నానండి. అదిగోండి ఫైనల్లీ ఇది మూవీ అయిపోయిన తర్వాత ఇప్పుడన్నా అబ్సెషన్ అన్న పేరు పడుతుందేమో అని చూస్తుంటే రాలేదండి. నేను అందుకే నేనే చెప్పేస్తున్నాను, మూవీ పేరు అబ్సెషన్ అనమాట.
అయితేనండి ఈ అర్ధరాత్రి దెయ్యాల సినిమా ఏంటి అని మా ఇంట్లో మా అమ్మ నన్ను బెదిరించింది. మామూలుగా కాదండి. నేనైతే లిటరల్లీ ఏం కాదులే పిల్లల ముందు ఏదన్నా అలాంటి సీన్స్ వస్తే కళ్ళు మూసేసుకుందాం గట్టిగా అనుకున్నాను. లక్కీగా అసలు అంత భయపడేంతగా ఏం లేదండి. ఒక 2, 3 చోట్ల అలా డిషుమ్ అన్నట్టుగా 2 సీన్లు వచ్చినాయి. పెద్ద వణికిపోయేంతగా అయితే మూవీ లేదు. ఓకే వెళ్ళొచ్చు. 18+ మూవీ. సో చిన్న పిల్లలతోటి వెళ్ళాలంటే ఐ డోంట్ సే వెళ్ళమని, వాళ్ళు దడుచుకోవచ్చు ఆ సౌండ్స్కి. బట్ మీరు కనుక ఇంగ్లీష్ మూవీ సిస్టమ్ వెళ్ళాలి అనుకుంటే ఒక లైక్ కొంచెం డ్రాగ్ అనిపించింది కానీ ఓకే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం అబ్బా ఎప్పుడైపోద్ది అన్నట్టు అనిపించిందండి. అండ్ ఎండింగ్ వరకు కూడా మనం ఎందుకు ఇలా అనే ఒక సస్పెన్స్ రన్ అయ్యి లాస్ట్కి మనకు అర్థమైపోతుంది. అది మూవీ అనమాట. చూడండి ఒకసారి, నాట్ బ్యాడ్. ఒకసారి చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఈ నేమ్స్ వచ్చే టైంకి వెనక ముందు చూసుకుంటే ఎవరు లేరండి. అందరూ వెళ్ళిపోయారు ఖాళీ చేసి. నా పిల్లలు అన్నారు, అమ్మ ఇంకా ఆపుతావా, ఆబ్సెషన్ అన్న పేరేం రావట్లేదు, నువ్వు చాలా ఆబ్సెస్డ్గా ఉన్నావు ఆ పేరు చూడడానికి, నడు అన్నారు. బాబో ఏంటి ఇంత చీకటి అయిపోయింది, ఆల్మోస్ట్ 1:40 అయిందండి. అమ్మ పదండి అని చెప్పి, సరేలే పిల్లలు 3 ఉన్నారు కదా ఏం భయం అని చెప్పి బయటకు వచ్చాను. ఏమండి వెళ్ళేటప్పుడు పిల్లర్ నెంబర్ చూసుకుని వెళ్ళడం మంచిదైంది. అఫ్కోర్స్ కార్లు అన్నీ లేవులేండి. నేను వచ్చేసరికి మేము చాలా లేట్గా బయటకు వచ్చాం కదా. బట్ ఈవెన్ దెన్ ఆ నెంబర్ కూడా గుర్తుండదేమో అనుకునే వాళ్ళు ఫోన్లో కిసిక్ అని ఒక ఫోటో తీసుకుని వెళ్ళండి. సో దట్ ఇట్ విల్ సేవ్ యువర్ టైం. గబగబా ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి మన కార్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. వదలలేదు అసలు నేనైతే లిటరల్లీ కార్ సీన్ అయితే అసలు క్రేజీ. ఈ పక్కన కార్ అంతలా అనిచ్చి పెట్టాలా, అంత ఫ్రీ పార్కింగ్ ఉంటే కూడా. అందుకే నువ్వు నాకు డ్రైవింగ్ ఇస్తే నేను నా స్కిల్స్ చూపించేదానికి. ఎలా అండి ఆ కార్ని గుద్దేసా? ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్ నేను చేసాను మమ్మీ. క్రిషా సీన్ రీక్రియేట్ చేయి. క్రిషా అద్దంలో వచ్చి ఇలా వస్తుంది. యా అబ్సెషన్. నాకు కూడా ఇప్పుడు అలానే నవ్వాలనిపిస్తుంది అందరిని చూసి. స్లోగా ఐ కాంటాక్ట్ బ్రేక్ చేయకుండా. ఏమండి ఒక పక్క భయం వేస్తుంది నాకు. నైట్ 2 అయింది. జనరల్గా మా వారో మా డాడీయో మా మమ్మీయో ఉంటారు. ఫస్ట్ టైం పిల్లలతో వెళ్ళాను. వీళ్ళేమో సీన్ రీక్రియేట్ చేద్దామా, ఆ సినిమాలో దెయ్యం సీన్స్ మనం యాక్ట్ చేద్దామా అంటున్నారండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. సరేనండి, అది ఇవాల్టి వ్లాగ్. నచ్చిందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.